నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నేడో రేపో సిబిఐ అధికారులు అధికారికంగా దర్యాప్తు చేసే అవకాశం. మరో 2 రోజుల పాటు వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచనలు. యూరియా కొరతపై రైతుల బైఠాయింపు, రాస్తారోకోలు. యూరియా తక్షణమే సరఫరా చేయాలని నినాదాలు, పలుచోట్ల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ కు తాత్కాలిక అంతరాయం. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిచల రాజేంద్రరావు మరియు ఆకుల నరసయ్యలు సందర్శించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన గణపతి మండపాలకు వెళ్లిన వారు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలలో పాల్గొంటున్న భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద ఏర్పాట్లను సమీక్షించిన వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను సూచించారు. మండపాల వద్ద వసతి, కాంతి, నీటి సరఫరా, భద్రత వంటి అంశాలపై ఆరా తీశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరగాలని, ప్రజల సౌకర్యార్థం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మండపాల నిర్వాహకులు, నాయకుల పర్యటనకు కృతజ్ఞతలు తెలియజేశారు. విఘ్నేశ్వర స్వామిని నేను భగత్ నగర్ వాసులందరినీ, కరీంనగర్ ప్రజలందరినీ చల్లగా చూడమని వేడుకోవడం జరిగినది. తప్పకుండా విఘ్నేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు నాకు మెండుగా ఇచ్చి నా బలాన్ని ద్విగుణీకృతం చేసి, మరియు కనకరాజు, లక్ష్మణన్న వీళ్ళ బలం కూడా ఇంక్రీజ్ చేసి నాకు వాళ్ళు చేయూతగా ఉండి నేను వారు చేయి కలిపి బ్రహ్మాండంగా ఈ వార్డును అత్యద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జగపతిరావు గారి కుమారుడైన ఈరోజు వారు ఈ వినాయకులను దర్శించుకోవడము, వెలిశాల రాజేంద్రరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న ప్రతి డివిజన్ వారికి, ఆ డివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ గణేశుడే మాకు పంపిండని, ఆ గణేశుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉండాలని, అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భగత్ నగర్లో ఈ కార్యక్రమాన్ని తమ్ముడు కనకరాజు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా పత్యం మోహన్ గారు, అదేవిధంగా మురళన్న గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు తిరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేసిన ఈ ప్రజలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా విద్యుత్తు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఉచిత విద్యుత్తు వినాయకులకు ఇవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రం వాసు. అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్లు బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా నేడు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రం వాసు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా గుర్రం వాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చిందని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించేందుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, కవంపల్లి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, అందుకు నిదర్శనమే బీసీ బిల్లు ఆమోదం పొందడమన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రం వాసుతో పాటు తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్ 42%కి సంబంధించిన బిల్లు ఆమోదం పొందడం పట్ల మరియు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన నేడు రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి, పొన్నమన్న గారికి, కవంపల్లి గారికి ఈరోజు మా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. వారితో మా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ని అమలు చేసి చూపించడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి చెప్పిన పని చేస్తుంది అని ఆ విధంగా చూపించే దానిలో భాగమని చెప్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒకదాని తర్వాత ఒకటి మేము కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూనే ఉన్నది. కరీంనగర్ పట్టణంలోని రామచంద్రపురం కాలనీ రోడ్ నెంబర్ 26 కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుని వద్ద నేడు అర్చకులు ప్రణీత్ ఆచారి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్థానిక కాలనీవాసులు నమస్తే తెలంగాణ దినపత్రిక అసిస్టెంట్ చీఫ్ ఫోటోగ్రాఫర్ అవర్నేని బాలకిషన్ రావు, వారి ధర్మపత్ని పద్మశ్రీ, కూతురు మహాలక్ష్మి, కుమారుడు సాయి మహర్షి రావుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం కోతిరాంపూర్లోని వరాల మైసమ్మ భజన బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ బాధ్యులు లెంకల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద దాత అవర్నేని బాలకిషన్ రావు, వారి ధర్మపత్ని పద్మశ్రీ, కూతురు మహాలక్ష్మి, కుమారుడు సాయి మహర్షి రావులతో పాటు లెంకల కరుణాకర్ రెడ్డి, మురళి వేణుగౌడ్, ఎం సత్యనారాయణ, రాచకొండ హరికృష్ణ, చెప్పల లక్ష్మణ్, నీలం మహేందర్ రెడ్డి, ఖమ్మం కృష్ణ, స్టాలిన్, కుమార్, జబ్బర్లాల్, జయరాం, అడప్పు వెంకటేష్, రాజిరెడ్డి, అమరేందర్ రెడ్డి, లక్ష్మణ్, అభిలాష్ రెడ్డి, సాంబయ్య, రాజిరెడ్డి, ఎల్లయ్య, దాసరి సత్యనారాయణ, సీను, సుమారు 300 మంది కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు గణపతికి అభిషేకము, పండ్లు, పూలు, పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మా కాలనీలో ఒక వైభవంగా, ఉత్సాహంగా జరుపుకుంటాం అన్ని కుటుంబాలు కలిసి. ఈరోజు మాకు ఎంతో సంతోషం కలిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగింది. మా కాలనీ వాసులు అందరూ సుఖ సంతోషాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ పట్టణంలోని గణేష్ నగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతిని నెలకొల్పారు. ఇక్కడ ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమాలతో పాటు కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహిస్తున్నామని, గత 10 ఏళ్లుగా ప్రతి వినాయక చవితికి ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుతున్నట్టు తెలిపారు. అశేషమైన భక్తజనం వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జిఓస్ గణేష్ నగర్ నవరాత్రోత్సవ భాగంగా ఈరోజు మా గణేష్ సన్నిధిలో కుంకుమార్చన పూజలు మరియు మేము గత 10 ఏళ్ల నుండి మా గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకమైన విగ్రహాన్ని స్థాపిస్తూ విజయవంతమైన నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతిరోజు మేము ఎక్కడ లేని విధంగా అన్నదానం చేస్తూ పూజా కార్యక్రమాలు చాలా విధిగా నిర్వహిస్తున్నాము. మా కాలనీ వాసులు ఎంతో ఉత్సాహంతో ఈ భాగంలో ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తూ ఈ విజయవంతం చేస్తున్నారు ఈ గణేష్ నవరాత్రోత్సవాలను. శ్రీరాంపూర్ కాలనీలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహం వద్ద నేడు గణేశ్వరం, విజయలక్ష్మి, ఆనందకుమార్ దంపతుల ఆధ్వర్యంలో నేడు గణపతి భగవానునికి 1,00,000 పుష్పాలతో ప్రత్యేక అర్చనను నిర్వహించారు. గరిక గజమాలను స్వామికి సమర్పించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ గణపతి భగవానునికి 1,00,000 పుష్పాలతో అర్చన చేయడం పూర్వజన్మ సుకృతమని, అదేవిధంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, స్వామివారి ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆ స్వామివారి కృప కటాక్షాలు అందరిపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులతో పాటు విజయలక్ష్మి, ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని సాయినగర్లోని సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు మంగళవారం రోజుని పురస్కరించుకొని సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహిళలకు కుబేర పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 50 మంది వరకు కాలనీ మహిళలు పాల్గొని కుబేర యంత్రం, కుబేర చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కుబేర పూజల ద్వారా కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని, మహిళలందరూ సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కుటుంబం క్షేమంగా ఉంటుందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ గణేష్ మండలి అధ్యక్షులు జలంధర్, ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు ఏవి మల్లికార్జున్, గుండా సత్యనారాయణ, రాజమల్ల ఆంజనేయులు, పుల్లూరు సురేష్, ఏవి సతీష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మంగళాలిచ్చేటువంటి ఆదిదేవుడైనటువంటి గణపతి నవరాత్రాలు, దేవి శరన్నవరాత్రాలు ఈ సాయినగర్ గణేష వీధిలో మేము అత్యంత వైభవంగా గణేష్ కమిటీ ప్రక్షాళన ఇవన్నీ నిర్వహిస్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగేటువంటి ఒక సాంప్రదాయకమైనటువంటి ఒక పూజా విధానాలు ఈరోజు అలకాపురి వాసుడైనటువంటి కుబేరుడు, ఆయన లక్ష్మీ సమేతుడై ఐశ్వర్యాన్ని ఇచ్చే ప్రదాతై సర్వమంగళ శోభితరాలైనటువంటి 32 మంది మహిళలు కూర్చొని ఈరోజు కుబేర వ్రతాన్ని ఆచరిస్తున్నారు. మరి నేను గత 9వ సంవత్సరం ఇది. 9 సంవత్సరాల నుండి మా కమిటీ వాళ్ళు, భక్తులు అందరి యొక్క ప్రేమ వాత్సల్య ఆరాధనలతో ఈ కార్యక్రమాన్ని నా 70వ వయస్సులో పూర్తిగా గావిస్తూ ఇక్కడ మాది సాయినగర్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే డైలీ 200 మంది లేడీస్ తోటి మేము సాయంత్రం భజన కార్యక్రమం చేస్తాము. దాని తర్వాత రోజు ఒక 500 మందికి ఇక్కడ మన టిఫిన్స్ కూడా పెడతాము. అది కాకుండా ఇక్కడ రోజు ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. రేపు మా పాలాభిషేకము, పండ్లాభిషేకము అవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి రేపు కూడా మీరు రాగలరు. అందుకోసం మంచిగా చేస్తాం. ఇక్కడ లేడీస్ కూడా మంచి సహకారం ఉంటుంది. దగ్గర 200 నుంచి 300 మంది వస్తారు లేడీసు ఈ సర్కిల్లో. దీన్ని సాయినగరు అని అంటాం. కాకపోతే మా అయ్యవారు ఏం చేసిండంటే సాయినగర్ కాకుండా సాయినగర్ గణేష్ వీధి అని ఒక పేరు నామకరణ చేసిండు. కరీంనగర్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల కేక్ కట్ చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. పేదలకు అన్నదానం చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సినిమా పాటలను అభిమానులు డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని స్థానిక హౌసింగ్ బోర్డులో గల వృద్ధుల ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కందుల రాజిరెడ్డి మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం ఇక్కడ ఉన్న వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు, పాలు పంచడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి, అటు రాజకీయంగా కూడా ఉప ముఖ్యమంత్రి అయిన కాబట్టి అందులో కూడా నెక్కరావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని నేడు కరీంనగర్ డీసీసీసీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. డీసీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్తో పాటు పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. వారు ఈ జిల్లాకు చేసిన సేవలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, వరదకాలం కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు. అలాగే ఈనాడున్న శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, మంతెనీళ్ళున్న జేఎన్టీ కావచ్చు, కొండగట్టు జేఎన్టీ కావచ్చు, కొరుట్లలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ, ఈ రకంగా చెప్పుతూ పోతే కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప మహానాయకుడు. అన్ని వర్గాలను కలుపుకుపోయి అన్ని వర్గాల యొక్క
కష్టాలను తీర్చే నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో చెరగని ముద్ర వేసిండు. వారిని ఎల్లవేళ ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రత్యేకంగా వారు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు అదనంగా ఎన్నో పథకాలు జోడించి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ప్రజలకు చేరువై ప్రజా సంక్షేమమే ముందుకు నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ఆనాటి రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన విధానంతో పాటు ఈనాటి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనను ముందుకు తీసుకొని ప్రజలందరికీ సేవ చేసే విధంగా పనిచేస్తున్నారు. వాస్తవంగా అప్పుడు 94 నుంచి 2004 దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు పాదయాత్ర చేపట్టి దాదాపు 3600 కిలోమీటర్లు నడిచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఆయన కలుపుకోపోయి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ 108 కావచ్చు, 104 కావచ్చు, మహిళలకు పావుల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులకు దాదాపు 250 మంది రైతులు అప్పట్లో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని గుర్తెరిగి రైతు రుణమాఫీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు గుండె నొప్పులు వస్తే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఆ చిన్నపిల్లలను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందరూ మంచిగా చదువుకోవాలంటే, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ రోజు జేఎన్టీ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఏర్పాటు చేసి ఆ రోజు పిల్లలకు విద్యను అందించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్ మాట్లాడుతూ పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో విద్యార్థులను పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, దానితో పాటు ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా విద్యారంగం పైన చర్చలు ఏవైతున్న దాఖలాలు లేవు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,600 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ అనేక ఇబ్బందులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా సంక్షేమ హాస్టల్ విజిట్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో అనేక మంది ఈరోజు విద్యార్థులు చదువుకున్న తరుణంలో కనీసం సంక్షేమ హాస్టల్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక ఈరోజు కళాశాల యాజమాన్యాలు కూడా ఈరోజు ఇప్పటికే ఈరోజు విద్యార్థులను వేధిస్తున్నారు, రియంబర్స్మెంట్ కట్టాలని చెప్పేసి వేధిస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం, వెంటనే తక్షణం ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి, దాంతోపాటు సంక్షేమ హాస్టల్ అన్ని అద్దెభవనంలో కొనసాగుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కరీంనగర్లో గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక మండపాలు హర్షాతిరేకాల మధ్య నిర్వహణలో ఉండగా గణేష్ నగరంలోని గణేష్ మండపంలో ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. గణపతికి కుంకుమతో అర్చనలు చేస్తూ తమ కుటుంబ సమృద్ధి, శాంతి, సౌభాగ్యాన్ని కోరుతూ మంగళ హారతులు చేశారు. స్థానికులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో మండప ప్రాంతం పండగ వాతావరణంగా మారింది. మండప నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ శుభ్రమైన వాతావరణంలో పూజా కార్యక్రమాలు జరిపారు. పరమ పవిత్రమైనటువంటి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఆరంభమైనటువంటి గణేష నవరాత్రోత్సవం పురస్కరించుకొని ఈరోజు భాద్రపద శుద్ధ దశమి పురస్కరించుకొని గజలక్ష్మి వ్రతాలను చేయాలనేటువంటి సంకల్పం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి, అలక్ష్మి తొలగి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీప్రదం కావాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ
భాద్రపద శుద్ధ దశమి ప్రతి సంవత్సరం కూడా గజలక్ష్మి వ్రతాలు చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మనం చేస్తున్నాము. విశేషంగా లోకములో ఎవరైనా ప్రజలు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి ఏ పనులు కావాలి అన్నా, అంటే వాడు ఒక పని చేయాలి అంటేనే గణపతి అనుగ్రహం తప్పకుండా కావాలి. ఎట్లా అంటే ఒక పని మనకు ఒక మంచి పని మనసులోకి రావాలంటే వానికి బుద్ధి బాగా ఉండాలి. వానికి బుద్ధి బాగా ఉండి ఒక పనిని కార్యరూపం దాల్చేటట్టు చేయాలి అంటే అది సిద్ధించాలి. అంటే వాడు ఒక పని అనుకోవాలి అంటే వానికి బుద్ధి ఉండాలి. కరీంనగర్లో అశోక్ నగర్లోని యువమిత్ర ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చనలు, కుంకుమ పూజలు, అన్నదానాల కార్యక్రమాలు చేపట్టారు. గత 25 ఏళ్ల ప్రత్యేక సుజుల నిర్వహిస్తున్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు. ఇక గణేష్ మండపంలో ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. గణపతికి కుంకుమతో అర్చనలు చేస్తూ తమ కుటుంబం సమృద్ధి, శాంతి, సౌభాగ్యాన్ని కోరుతూ మంగళ హారతులు చేశారు. ఐదవ సంవత్సర వర్యాయ శాస్త్రమ సర్వాంశానికి పార్వతీ మా అశోక్ నగర్లోని యువమిత్ర ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ చాలా బాగా అన్ని అర్చనలు, అభిషేకాలు, హోమాలు, అన్నదానాలు, కుంకుమ పూజలు అన్ని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివపార్వతులను చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా మేము ఈ అశోక్ నగర్లో పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. అందులో యువమిత్ర యూత్ ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఈరోజు జరిపిస్తున్నాం. 25 సంవత్సరాల సందర్భంగా జరిపించడం జరుగుతుంది. అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ కుంకుమ పూజలు, మహా గణపతి పూజలు, కోలాటాలు అన్ని రకాలుగా ఇక్కడ మంచిగా జరుపుకుంటాం. అశోక్ నగర్లోని యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందుకు 25 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఈరోజు నవరాత్రుల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. దీనికి అశోక్ నగర్ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి నాకు నా వెంట ఉండి ప్రోత్సహిస్తున్న ప్రతి అందరికీ అశోక్ నగర్ వాసులందరికీ నా పాదాభివందనాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తల్లాపూర్ వద్ద యూరియా కొరతను తట్టుకోలేని రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్, హైదరాబాద్ మధ్య రాజు రహదారిపై రైతులు బైఠాయింపునకు దిగారు. అవసరమైన యూరియా ఎరువు అందుబాటులో లేకపోవడం, పంటలు పొలాల్లో నిల్వనుండగానే ఎరువు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులను కోరినప్పటికీ స్పందన లేదని ఆరోపించిన రైతులు చివరికి రహదారిపై బైఠాయింపునకు దిగుతూ యూరియా తక్షణమే సరఫరా చేయాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్కు తాత్కాలిక అంతరాయం కలిగింది. సంఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకొని పరిస్థితిని సమీక్షించాయి. అధికారులు రైతులతో చర్చలు జరిపి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని భరోసా ఇచ్చారు. రైతులు ప్రభుత్వం తక్షణం స్పందించి యూరియా సరఫరా పెంచాలని, మహిళా సంఘాల ద్వారా జరుగుతున్న ఆలస్యాలపై పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా కలవరపెడుతుంది. స్థానిక ఐకేపీ కార్యాలయంలో యూరియా కోసం ఉదయం నుంచి వేచి ఉన్న రైతులు అందుబాటులో ఎరువు లేదని అధికారులు చెప్పడంతో అసంతృప్తికి లోనై మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ నిరసనకు మద్దతుగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చి రైతులకు వెంటనే యూరియా అందించాలి, అధికారులు జవాబు చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ యూరియా కొరతకు గల కారణాలను అధికారులు సూటిగా వెల్లడించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణమే ఎరువును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మండల రైతులు అందరూ ఇక్కడ యూరియా కోసం వచ్చి రాజీవ్ గాంధీ చౌక్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళు అనే విషయం ఏంటంటే
గత 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ పాలనలో ఏనాడు కూడా మేము ఈ రోడ్లు ఎక్కిన దాఖలాలు లేవు. మాకు యూరియా లేదు, అది లేదని రోడ్డు ఎక్కిన దాఖలాలు లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతు రోడ్డెక్కి ఘోరమైన ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనిషికి ఆకలి అయితే అన్నం ఎట్లనో ఇప్పుడు వరి పంటకు కూడా ఇప్పుడు యూరియా అనేది ముఖ్యం. కాబట్టి ఇప్పుడు టైంకు యూరియా చల్లకపోతే పెట్టిన లాగోడి రైతులందరూ పెట్టిన లాగోడి మొత్తం మీద పడి అప్పులపాలయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి సకాలంలో మీరు యూరియా తీసుకొచ్చి అందరి రైతులకు ఇప్పించి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. 15 రోజుల పోలే రోజు తిరిగి అన్నం తినలేక కొద్దిగా దాకా లైన్ పట్టినా మాకు టోకన్ వస్తలేదు, ఊరే సంచి వస్తలేదు. దొరికిన వాళ్ళకి దొరుకుతుంది, దొరకని వాళ్ళకి మొత్తానికి దొరుకుతలేదు. ఇంతవరకు మాకు మందే చల్లలేదు. 3 నెలలు అవుతుంది నేను వరిసేన వేసి 3 నెలలు అవుతుంది. ఒక్క బస్తా దొరకలే నాకు. నా ఇప్పుడు పాస్బుక్ మీద కూడా పేరు చూడు, అక్కడ కూడా పేరు చూడు. ఒక్క బస్తా మాకు సంచులు కావాలి, ఊరే కావాలి. మాకు ఒక్క సంచి ఎక్కువ ఇవ్వమంటే మేము ఏడబోతాం. షాపులలో లేవు, సొసైటీలో లేదు, ఎక్కడ లేదు. మహిళా గ్రూపు తరపున అంతే అంటే మహిళా గ్రూప్ ఎందుకు ఉండేందుకు? మహిళా గ్రూప్ ఎందుకు? కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని సిబిఐకి అప్పగిస్తుందని, అంతర్గతంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్ బీజేపీలో విలీనం కాబోతుందని జోష్యం చెప్పారు. రైతులకు యూరియా అందించక రైతులను అరిగోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ విజయ, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ రమేష్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సొసైటీ చైర్మన్ సంపతు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద. ఆ రోజు మనం చూస్తా ఉన్నాం, కొన్ని వందల ఏళ్ళ నుంచి రాని ఫ్లడ్ మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లర్ కుంగింది. మన తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలుసు. మరి నువ్వు 22 నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు. మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటివరకు కూడా కట్టడం లేదు. ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా 20 నెలలు కూడా ఎంక్వైరీలు చేస్తారా? ఇవాళ మీరు చూస్తా ఉన్నారు 4 పంటలు కూడా నీళ్ళు ఇవ్వని దుర్భాగ్య పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు నీ సొంతంగా నీకు ఎంక్వైరీలు వేసి 600 పేజీలు వేసి అసలు ఈరోజు ఇంకో దోషం అంటావు, ఇంకో ఉద్యోగస్తులను అంటావు, ఇలా రాజకీయ నాయకులు అంటావు. మంచి ఆలోచన ఇలా హరీష్ రావు కావచ్చు, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, కేసీఆర్ 24 గంటలు అక్కడ పనిచేసి ప్రజలకు 3 సంవత్సరాల్లో నలుమూల నీళ్ళు ఇచ్చిన ఘనత మన అందరికీ తెలుసు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఉషన్నపల్లి గ్రామంలోని యాదవనగర్లో గణపతికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 51 మంది దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నెట్టూరి అంబరీష్ శర్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని మారుతీనగర్లో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీరామ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున కాలనీ మహిళలు వచ్చి కుంకుమ పూజలో పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజలు చేయడం ద్వారా కుటుంబం సంతోషాలతో అష్టైశ్వర్యాలతో క్షేమంగా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ప్రతినిత్యం ఘనంగా పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ యూత్ సభ్యులు మారుతి సౌండ్స్ అనిల్, తోట హరీష్, జాలిగం రఘు, తోట అర్జున్, వినోద్, రవితేజ, పలువురు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నేడో రేపో సిబిఐ అధికారులు అధికారికంగా దర్యాప్తు చేసే అవకాశం. మరో 2 రోజుల పాటు వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచనలు.
యూరియా కొరతపై రైతుల బైఠాయింపు, రాస్తారోకోలు. యూరియా తక్షణమే సరఫరా చేయాలని నినాదాలు. పలుచోట్ల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్కు తాత్కాలిక అంతరాయం. ఇవి ఇప్పటివరకున్న SSC న్యూస్. నమస్తే.